హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కూటమి? ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతి డ్రైవర్కి బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్, ఆటో నుంచి కారు, జీపు, ట్రక్కు, లారీ తోలుకున్నటువంటి డ్రైవర్ వరకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి మోసం చేశాడు. రెండోది 21 జీవో ఏదైతే ఫీజులు పెనాల్టీలు ఉన్నాయో, భారాలు ఉన్నాయో అవి రద్దు చేస్తామని చెప్పాడు. మూడోది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికుల కుటుంబాలకి ఆ సంక్షేమ బోర్డు ద్వారా వసతులు కల్పిస్తామని చెప్పాడు. నాలుగోది 5% వడ్డీలతోటి 4 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు. ఏవి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. 16 నెలలు అయిన తర్వాత మమ్మల్ని కంటి తుడుపుగా దసరా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి దగా చేస్తున్నటువంటిది మోసం. మహిళలకు ఇచ్చే దానికి 14,000 రూపాయల పాటు ఏ కమిటీ వేశారో మాకు అర్థం కాని పరిస్థితి. మాకు కూడా కమిటీ వేసి ముందుకెళ్తామని చెప్పారు. ఏ కమిటీ వేశారు, ఎవరితో సంప్రదించారు, ఏమి మీరు ఆలోచన కార్మికుల యొక్క స్పందనను చూసుకొని మీరు ఈ రోజున ఉన్న బలంగా 15,000 రూపాయలు మీరు అమలు చేస్తాకి మీరు ప్రకటన చేశారు. ఈరోజు సచివాలయంలో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈకేసీ లేవని, రికార్డ్స్ ఫోర్స్లో ఉండాలని రకరకాల ఇబ్బందులు పెట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,70,000 మంది కూడా మీరు ఇవ్వకుండా మోసం చేయాలని చెప్పి మీ మోసం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సంఘాలు ఊరుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగానే అనంతపురంలో ప్రకటన చేసే ఉండవలగా రవాణా శాఖ ఒక మినిస్టర్ అయి ఉండి కూడా మినిస్టర్ హోదాలో ఉండి ఆయన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. కమిటీ వేసావు, ఎంక్వైరీ చేసావు అంటాడు. ఏ కమిటీ వేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు? నీ అధికార పార్టీ సంబంధించిన టీఎన్డీసీతో మాట్లాడావా? ఏ కార్మికులతో మాట్లాడి నువ్వు ముందుకెళ్తున్నావు? అదేవిధంగా లైసెన్స్, ఆటో సంబంధించి సపరేట్ లైసెన్స్ ఉందంటున్నాడు. అసలు నీకు అవగాహన ఉందా? నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచావు, నీకే మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. మా దురదృష్టం ఏం చేస్తావు? అసలు ఆటో డ్రైవర్లకి ఆటో తోలాలంటే గతంలో ఏఆర్ అనేటువంటి ఆటో రిక్షా కాలం ఉండేది. ఎంఏ యాక్ట్ సవరణ చేసిన తర్వాత మొత్తం తీసేసి లైట్ మోటార్ వెహికల్ అని పెట్టారు. మీకు ఆనాడు అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చినప్పుడు తెలీదా? ఈ రాష్ట్రంలో బ్యాడ్జీ నెంబర్ లేదు. మరి బ్యాడ్జీ నెంబర్ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పి ఎందుకు మోసపూరిత ప్రకటన చేశారు అని మేము చెప్పదలుచుకున్నాం. మీరు లైసెన్స్ వాళ్ళు కలిగినటువంటి వాళ్ళకి లిస్టు తీశారు. 11 లక్షల మందికి లిస్టు తీసి కేవలం కంటి తుడుపుగా 2,70,000 మీరు అమలు చేస్తామని చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీ సాక్షిగా 5 హామీలు అమలు చేసిన వరకు కూడా మా పోరాటం ఆగదు. రాష్ట్రం ఉద్యమం చేపడతా అవసరమైతే అసెంబ్లీ కూడా తాగుతామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సార్, ఎక్కడ కూడా దీని మీద కూడా ఇప్పుడు కావాల్సిన సర్టిఫికేట్లు కానీ డాక్యుమెంట్లు కానీ కార్మికుల దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు తీసుకోలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. నిజమేనంటారా? సచివాలయంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాహన మిత్రాలు వాలంటీర్లు ఉండేవారు. వాలంటీర్లు మొత్తం తీశారు. ఇప్పుడు సచివాలయంలో కేవలం అడ్మిన్, విఆర్ఓ మాత్రమే ఉన్నారు. వందలాది మంది వెళ్తే అడ్మిన్, విఆర్ఓ పని చేయలేక నిన్నటి వరకు కూర్చొని ఖాళీగా జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు పని చేయలేక రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆర్టీఓ ఆఫీసులో గతంలో ఈ ప్రగతి ఉండేది, ఇప్పుడు ఈ పరివాహన వచ్చింది. అనేక రకమైన యాప్లు మార్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈకేసీ కాలేదని, బ్రేక్ పెట్టే సర్టిఫికేట్ లేదని, రికార్డు పోర్సు లేవని చెప్పేసి రకరకాల ఆంక్షలు పెట్టి నువ్వేదైతే 2-3 రోజులు టైం పెట్టావో సరిపోదు. టైంతో సంబంధం లేకుండా కార్మికులు నచ్చినప్పుడే పెట్టుకుంటాడు. రికార్డ్స్ పోర్టుతో సంబంధం లేకుండా ఇచ్చినట్టు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాల పేర్లన్నీ మార్చేసి ఒక్క మోహన్ మిత్ర పథకం పేరును వెళ్ళి పెట్టావో నీ మోసపూరితో కార్మికులకి, ప్రజలకి యావత్తు తెలిసింది. కార్మికులు ఎవరు కూడా సహించరు. కార్పొరేషన్ ఎన్నికలు భవిష్యత్తులో వస్తున్నాయి, జమిలి ఎన్నికలు వచ్చినా కానీ ఈ కార్మికులందరూ కూడా నీకు ఓటు బ్యాంకు ద్వారా నీ ప్రభుత్వానికి ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పదలుచుకున్నాం. సార్, ఇప్పుడు చూస్తున్నారు ఈ యొక్క మహిళా శక్తి, ఇప్పుడు స్త్రీశక్తి అనే పథకాన్ని కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా సంప్రదించకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కానీ ఎలా చూస్తారు? స్త్రీశక్తి బస్సు ఏర్పాటు చేయకముందే, ప్రకటన చేయకముందే ఆ పార్టీకి సంబంధించినటువంటి టీఎన్టీసీ ఉన్నటువంటి నాయకులతోటి, ఎమ్మెల్సీ ఉన్నటువంటి వాళ్ళతోటి నాతో మాట్లాడి సంప్రదించి చేశారు. ఆనాడే రవాణా రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో హామీ ఇచ్చి తర్వాత మహిళలకి ఫ్రీ బస్సు అనేటువంటి ఏర్పాటు చేసి మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం కూడా 14 నెలల పాటు కాలయాపన చేశాం. మోటార్ కార్మికులకు ఇవ్వడం కూడా 16 నెలలు కాలయాపన చేశాం. రకరకాల ఇబ్బందులు పెడతామని సరైనది కాదు. ఫ్రీ బస్సు అనేటువంటిది కర్ణాటకలో ఏర్పాటు చేయకముందే అక్కడ ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికుల ప్రభుత్వం ఆదుకుంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా వారికి వసతులు కల్పించిన తర్వాతే ఫ్రీ బస్కి వెళ్ళారు. తమిళనాడు, తెలంగాణ చూసావు, తమిళనాడు చూసావు. ఆ యొక్క రిజల్ట్ చూసుకొని ఏ పద్ధతులు నువ్వు ఇక్కడ చేసావు. మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం వ్యతిరేకం కాదు. ఎవరికి వేయాలి? పేదవాళ్ళు అనేటువంటి మహిళలు, వైట్ కార్డు ఉన్నటువంటి మహిళలకు ఇస్తే ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులు కూడా ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆటో కార్మికులు ఏం చేయదలుచుకున్నావు? ఆటో కార్మికులందరినీ సాగు కొట్టవుతావా? లేదా ఆటోలన్నీ తీసుకో, నెలకు 5,000 రూపాయలు జీతం ఇవ్వు, ఫ్రీ బస్సులు పక్కన పెట్టాయి, మీ సేవ చేస్తావు, వాళ్ళ ఇంటికాడ తిప్పుతావు ప్రయాణికుల్ని, నీ బోర్డు పెట్టుకుంటావు, నీ కటౌట్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆటో పంపించారని చెప్పుకొని ప్రజలందరినీ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తావు. మాకు 10,000 రూపాయలు ఇవ్వండి. సార్, ఎలాంటి వైఖరి కనుక ఉంటే రాబోయే రోజులు ఎలాంటి ముందు కార్యాచరణ చెప్పండి? రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలతో పాటుగా యావత్తు రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలు కూడగడుతున్నాం.
లక్షలాది మంది రవాణా రంగం మీద ఆధారపడినటువంటి పరిస్థితి కనుక ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి నిన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో గలెత్తాల్సిన అవసరం ఉంది. యావత్తు కార్మికులు ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడి ప్రజలు కార్మికుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పి చెప్పదలుచుకున్నాం.